కాళేశ్వరంలోని 3 బ్యారేజీలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష చేశారు సీఎం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు పూర్తి చేయాలన్నారు. నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. నీటిపారుదల శాఖ, సిడబ్ల్యూసీఆర్ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు డిజైన్ కన్సల్టేషన్తో టీం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్తో పాటు మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజీని అధ్యయనం చేయాలని ఇంజనీర్లు సీఎంకు తెలిపారు. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యార్థులను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణలో వనరులు ఉన్నా కూడా 10 ఏళ్లు దోపిడీకి గురైందన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముదిగొండ మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త హాస్పిటల్ పనులను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ప్యాడీ కొనుగోలు సమస్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు మంత్రి. రబీ 2024-25కు 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ టార్గెట్ డిమాండ్ ఉందన్నారు. ఎఫ్సీఐ రా రైస్ టార్గెట్ తగ్గించాలని సూచించారు. 8,45,000 మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీ ఇంకా పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే గడువు ముగియడంతో మరో 60 రోజులు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఉత్తమ్. రైతులకు ఎంఎస్పీ కల్పించేందుకు నిరంతరం కొనుగోలు అవసరమన్నారు మంత్రి. అదనపు ప్యాడీతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రం మరో 2 నెలల గడువు పొడిగించాలని కోరారు మంత్రి. జిల్లాల హాస్పిటల్స్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మౌలిక సదుపాయాలతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దాదాపు 25 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు దామోదర. తల్లిదండ్రులను సరిగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు మంత్రి సీతక్క. ఉద్యోగుల జీతం నుంచి నెలకు 10,000 ఇచ్చే విధంగా సర్కారు జీవో తెచ్చిందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను ప్రారంభించారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు రాయించుకుని బయటకు గెంటేస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారి దగ్గర నుంచి ఆస్తులను తిరిగి తీసుకోవడానికి కేబినెట్లో తీర్మానం చేశామన్నారు సీతక్క. 10 ఏళ్లలో ఏ ఒక్క పేదవాడికి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం 1,000 కోట్లు ఇస్తుందన్నారు. హైదరాబాద్లోని బహదూర్పుర, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అందించారు మంత్రి పొన్నం. హైదరాబాద్లో తాము ప్రశాంతంగా ఉన్నామంటే అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందని అర్థమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అంతర్గతంగా మరింత పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. వచ్చే 2 నెలల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. మంచు పర్వతాలు, క్లిష్టమైన వాతావరణంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అందిస్తున్న సేవలు అద్వితనీయమని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆపరేషన్ సింధూర్లో బీఎస్ఎఫ్ పోరాటం అద్వితీయమన్నారు. బీఎస్ఎఫ్ జవాన్ల భద్రతే తమకు ముఖ్యమన్నారు. బీఎస్ఎఫ్ కు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దాల్ లేక్ లో కాసేపు బోట్లో ప్రయాణించారు బండి సంజయ్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పొగరులేటి, బాంబులూటి మంత్రి పొంగులేటి అని మండిపడ్డారు. అవినీతి బయటపడడంతో డిఫెన్స్ లో పడి బూతులు మాట్లాడుతున్నారన్నారు. సీఎం సహా మంత్రులందరూ అవినీతి పర్లేనని పొంగులేటి చెప్పకనే చెప్పారన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే నాదర్గుల్ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు హరీష్ రావు. జగిత్యాల జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన
మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిశారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు కేటీఆర్. శాలువాతో జీవన్ రెడ్డిని సన్మానించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో 27 నెలలు క్షోభ అనుభవించానన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కు రాజీనామా భావోద్వేగానికి గురిచేసిందని, కానీ బీఆర్ఎస్ తో కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమన దిశలో ఉందన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ తో జీవన్ రెడ్డికి 4 దశాబ్దాలకు పైగా స్నేహం ఉందన్నారు కేటీఆర్. 2014 ఎన్నికల ముందే జీవన్ రెడ్డిని కేసీఆర్ ఆహ్వానించారని, కానీ నిబద్ధత గల నాయకుడిగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ తోనే కొనసాగారని చెప్పారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు కేటీఆర్. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల మధ్యలో ఉంటున్నాయి. గురువారం అత్యధికంగా నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో 41.7 డిగ్రీలు, భద్రాద్రి జిల్లా దమ్ముగూడెంలో 41.6, ఖమ్మం రూరల్ పల్లెగూడెంలో 41.5 డిగ్రీలు నమోదైంది. మరో 24 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉంది. రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 12 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అధికారులు. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. నార్త్, ఈస్ట్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఎండల దృష్ట్యా జనాలు బయటకు రావద్దని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కేరళం, అస్సోం, పుదుచ్చేరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 9 గంటల నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. దీంతో సాయంత్రం 5 గంటల వరకు కేరళంలో 75.01% పోలింగ్ నమోదైంది. అటు అస్సాంలో 84.42%, పుదుచ్చేరిలో 86.92% ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూ లైన్లలో ఓటర్లు ఉండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ ముగియగానే ఈవీఎంలు, వీవీప్యాట్లకు సీల్ వేశారు ఎన్నికల అధికారులు. వాటిని పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు.